సినిమా అంటేనే అదో రంగుల ప్రపంచం. అందులో కొందరు మంచోళ్ళ లెక్క, కొందరు షెడ్డోళ్ళ లెక్క నటిస్తుంటారు. అట్లని మంచిగా నటించిన వాళ్ళంతా బయట మంచిగా ఉంటారని చెప్పలేము, షెడ్డ పాత్రలలో నటించిన వాళ్ళంతా బయట షెడ్డోళ్ళు అని కూడా చెప్పలేము. ఏది చేసినా అది సినిమాలో నటించేంత వరకే. అయితే సినిమాలల్లో మంచి మంచి వేషాలు వేసిన ఒక హీరో బయట మాత్రం జనాలల్లో పెద్ద విలన్ అయి జైలుకి కూడా పోయిండు. మరి ఎవల్లా హీరో, ఏంది ఆయన చేసిన తప్పు అనేది ఒక్కసారి చూద్దాం పార్. హీరో అంటే జనమంతా ఆయన్ను చూసి నేర్చుకునేటట్లు ఉండాలి గాని గివ్వేం పాడు పనులు అని ప్రశ్నించిన ఒక అభిమాని మీద హీరోనే పెద్ద విలన్ అయ్యిండు. అసలు ముచ్చట్లకు పోతే కర్ణాటక శాండల్వుడ్ లో బగ్గ పేరుకెక్కిన హీరో దర్శన్ ఇప్పుడు పెద్ద షిక్కుల పడ్డాడు. ఆయన అలా ఇంటామని ఇడిచిపెట్టి పవిత్ర అనే ఇంకొకళ్ళతో రెండో సంసారం పెట్టిండట. చిత్రదుర్గ్ జాగలుండే రేణుకా స్వామి అనే ఒక అభిమాని మస్తు గరమైండట. మరి దర్శన్ తోని జోడీ గట్టిన గా రెండో కామె పవిత్ర నంబర్ ఎట్లా సంపాదించిండో గాని దినాం ఆమెకు మెసేజ్లు పెట్టుకుంటా తిట్టి సాపిస్తున్నాడట. మా హీరో గంత మంచోడు, ఆయన్ను అలా ఇంటామెను దూరం చేసి నువ్వు చేస్తుంది తప్పు అని సోషల్ మీడియాలో శితం పోస్టులు పెట్టిండట. గీ ముచ్చటెరికైన హీరో దర్శను గా పోస్టులు పెడుతున్న అభిమాని మీద మస్తు గరమైండట. వీడు జయంగా నా ఇజ్జత్ అంతా పోతుందని నడుమంత్రపు గుండగాళ్ళని పెట్టి రేణుకా స్వామి అనే అభిమాని జీవి తీసిండట. గా కేసును తన మీదికి రాకుండా ఇంకొకళ్ళ మీది కేస్తానికి ఓ ముగ్గురికి 30 లక్షలు ఇచ్చిండట. ఇగొగ్గా కేసులో ఇప్పుడు హీరో దర్శను రెండో ఖైదీ కింద జైలు పడ్డాడు. శీతం పాయసలుండి అవ్వల్దార్ జీవితం గడిపిన దర్శను ఒక్కటేసారి గిట్లయ్యి జైలుకు పోవుడుతోని ఆయనకేం తోస్తలేదట. తిండి తినకుండా ఒక జ్యూస్లే దాగి సపరేట్ హర్ర ఇచ్చినా కూడా సరిగ్గా నిద్రపోతలేడట. నేను సిగరెట్ దాగుతా, జర్ర ఒక సిగరెట్ తెప్పియుర్రి, నా చేతులు వణుకుతున్నాయని పోలీసులకు బతిలాడితే వాళ్ళు కుదరదని చెప్పిర్రట. దర్శన్ తోని జైల్లో ఉన్న ఆయన రెండో ఇంటామె పవిత్ర ఇంకా తతిమోళ్ళు ఖైదీలైతే దొన్నె బిర్యానీ తిన్నరట. అటు జీవి విడిచిన అభిమాని ఇంటోళ్ళేమో మా కొడుకు జీవి ఎట్లా తీసిండో వాణ్ణి కూడా అట్లనే చేయాలి అన్నట్లు మస్తు కోపానికి వస్తుర్రట. ఇటు దర్శన్ ఏమో ఈ కేసుకు నాకు ఎసొంటి లింక్ లేదు అని అంటుండు. మరి కోసాకరికి ఏమైతుందో ఏమో చూసుకుంటా పోవాలి.